మేడం చెప్పండి, నెల్లూరు జీజీహెచ్ లో ఈ రోజు బయ్యా సరోజనమ్మ డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించడం ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్తే. ఈ రోజు శుభమస్తు ఫౌండేషన్ తరపున మరియు బయ్యా సరోజనమ్మ లయన్స్ క్లబ్ ఆఫ్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, ఒక పక్క బాధగా ఉంది. ఒక హాస్పిటల్ కడుతున్నాము, అందరికి ఉపయోగంగా ఉంటుందనే బాధతో పాటు అందరికీ ఎఫర్ట్ చేయలేని కూడా మేము అందించాము. ఈ దాత సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ హాస్పిటల్ ని కట్టించారంటే ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో భయంకరమైన వ్యాధులు అంటే లాంగ్ ప్రాసెస్ లో, లాంగ్ టర్మ్ లో మనకి వచ్చే వ్యాధుల్లో డయాలసిస్ అనేది ఒకటి. ఇది పేషెంట్ ని నిర్విరామంగా కొంగదీస్తూ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. అలాంటి వారి కోసం ఈ రోజు అందరి సహాయంతో, దాత సహాయంతో లయన్స్ క్లబ్, శుభమస్తు ఫౌండేషన్ మెయిన్ స్పాన్సర్ గా ఉంటూ, అలాగే పిఎన్ఆర్ వాళ్ళు కూడా, మిగతా దాతలు కూడా సహాయంతో ఈ రోజు 6 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి, 6 పడకల హాస్పిటల్ ప్రారంభించడానికి మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు మరియు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారు సందేశం ఇస్తూ ఈ హాస్పిటల్ కావాల్సిన వాటితో పాటు మిగతా ఇన్ని చోట్ల కూడా ఏ హాస్పిటల్ ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఇక్కడ కంటిన్యూకి ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా చాలా, టెక్నీషియన్స్ కూడా చాలా మంచి నాలెడ్జ్ తో ఉన్నారు. వాళ్ళు మంచి సహకారం అందిస్తూ డే అండ్ నైట్ కూడా వాళ్ళ సహకారం అందిస్తామని చెప్పారు. ఈ డయాలసిస్ అందరూ కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. నెల్లూరు జీజీహెచ్ డయాలసిస్ సెంటర్ పర్ఫెక్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.